నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు భాషలోని మాధుర్యం ఇతర భాషల్లో తక్కువ. ఆంధ్ర సారస్వత పరిషత్ 3వ ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ను ఆవిష్కరించిన పెమ్మసాని. ఐకానిక్ భవనాల డిజైన్ ఖరారుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం. నార్మన్ పోస్టర్ బృందంతో మంత్రి నారాయణ సమావేశం. దేశంలో నెంబర్ 1 గా ఏపీ ఎదుగుతుందని నమ్మకాన్ని మోదీ కలిగించారు. మంత్రి పార్థసారథి వ్యాఖ్య. జీజీహెచ్ లో వెంటిలేటర్స్, స్టెప్ డౌన్ ఐసీయూని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. జీజీహెచ్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపు. రెండు 2014-19 మధ్య రాజధాని అమరావతి నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదు? ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి పునఃనిర్మాణ శంకుస్థాపన సభ సక్సెస్ అయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం పెట్టిన ఖర్చు వృధాగా పోదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పుడు రాజధానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహాయం అందిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న కాలంలో అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి ఐబీఎం దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి ఎంఓయూ చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు ఇచ్చిన స్పీచ్ కూడా ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు. అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు. అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ, మా ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, తర్వాత ఎస్పీ గారు, ఐజీ గారు, వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని 10-15 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు మంత్రి నారాయణ సిఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ పోస్టర్, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు జరుగుతోంది. ₹1,60,00,000 విలువైన వెంటిలేటర్స్, స్టెప్ డౌన్ ఐసీయూను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. జీజీహెచ్ లో జరిగిన వెంటిలేటర్స్, స్టెప్ డౌన్ ఐసీయూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి నాని ఆసుపత్రి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ కు విరాళాలు ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ కమిటీ నిర్వాహకులు రామచంద్రరాజు, భాష్యం పేరమ్మ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భాష్యం రామకృష్ణను, భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్స్ నిర్వాహకులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సత్కరించారు. సుమారు 2 కోట్ల రూపాయల విరాళాలతో వెంటిలేటర్లు, స్టెప్ డౌన్
ఐసీయూ ఏర్పాటు చేసిన దాతలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అందరికీ ఉపయోగపడే ఆసుపత్రి జీజీహెచ్ అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. రానున్న రోజుల్లో 15 కోట్లు సీఎస్ఆర్ నిధులు తెచ్చి అన్ని విధాల అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని చెప్పారు. ఎంతో మంది దాతలు జీజీహెచ్ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ రామారావు, డిప్యూటీ మేయర్ సజ్జీల, డేగల ప్రభాకర్, శ్రీదేవి, కార్పొరేటర్ సమత, బాబు, మీరావళి, కసుకుత్తి హనుమంతరావు, కాది వెంకటేశ్వరరావు, పిల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ ఈ రోజు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం, ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ రోజున 10 నెలల ముందుకి ఇప్పటికీ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ సూపరింటెండెంట్ కానీ అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఇంకా ఎక్కడెక్కడ చిన్న లోపాలంటే అవి కూడా సరిదిద్దుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మంచి నేమ్ స్ప్రెడ్ అయ్యే కొద్ది డబ్బు ఇండియాలో వస్తూ చాలా మంది అనుకుంటారు ఇండియాలో డబ్బు లేదనుకుంటారు. ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి. ఈ రోజున మన 5వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ. కాకపోతే బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఉంటాయి. వాళ్ళకి బాగా నమ్మకం కలిగినప్పుడు మాత్రమే తీసుకొచ్చి ఇస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత మాది. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఏదైనప్పటికీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కేవలం గుంటూరుకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి హాస్పిటల్. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం దగ్గర నుండి కూడా వేలాది మంది ప్రతిరోజు కూడా 3000 ఓపీలు నిత్యం రద్దీగా ఉండేటువంటి హాస్పిటల్స్ ఇది ఒకటి. దీనికి ఎంత చేసినా తక్కువే. కానీ ఈ మధ్యకాలంలో అనేక మంది దాతలు ముందుకొచ్చి గౌరవ కేంద్ర మంత్రి వర్గ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో ఆయన సూచనలతో పెద్ద ఎత్తున ఈరోజు అందరు దాతలందరూ ముందుకు వచ్చి ఈ విధంగా డొనేషన్స్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ని సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. ఇంకా ముందు కూడా ఇటువంటి సహాయ సహకారాన్ని హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం తరఫున హాస్పిటల్కి రావాల్సినటువంటి అన్ని విషయాల మీద కూడా ఎప్పటికప్పుడు గౌరవ మంత్రివర్యుడికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. నా ముఖ్య సూచన ఏంటంటే గౌరవ సూపరింటెండెంట్ గారికి ఒక పేషెంట్ కానీ రోగిని కానీ మనం ఇంట్లోకి తెచ్చి చక్కగా మాట్లాడే విధంగా మీరు రేపు నిర్మించే కార్యక్రమాలని షెడ్యూల్లో పెట్టవలసిన దయచేసి వారిని పెట్టారు. అంత హత్తుకోదు. మీరు తప్పనిసరిగా దీన్ని సరిదిద్దుకొని మంచి ఇప్పుడు వాళ్ళని కోట్లు పెట్టి మనకి విరాళాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి తగిన విధంగా మనం బిల్డింగ్ కూడా చాలా బిల్డింగ్ మెడికల్ హాస్పిటల్లో ఖాళీ ఉంది. మీరు మంచి ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు మనం ఎవరన్నా మన ఇంటికి వస్తారు, రోడ్డు మీద గేట్ దగ్గర పిలిచి మాట్లాడేటువంటి లోపల పిలిచి మాట్లాడేటువంటి మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు పెద్దలు కూడా, ఎందుకంటే గుంటూరు మెడికల్ కాలేజీ చాలా ఉన్నతమైన ప్లేస్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చే దాతలు కూడా అరే ఏంటో మనకి ఇంత తప్పించుకొని టెంపరీ బిల్డింగ్లో పెట్టారు, ఏంటి ఏమవుతుందో ఏంటో అనే అబద్ధం వస్తుంది. తప్పకుండా రానున్న కాలంలో మీరు ఈ విధంగా కాకుండా ఇంకా మంచిగా దాన్ని సరిదిద్దుతారని ఆశిస్తూ, ఇంకా చాలా మంది కూడా మన హాస్పిటల్కి వివిధ హోదాల్లో వివిధ రకాలుగా బెడ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అట్లాగే ఎక్విప్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే జనరల్ మెడిసిన్ పబ్లిషాన్ని ఎనపక్క పెట్టలేకపోవడం వల్ల ఇక్కడ దగ్గరలో ఒక ఐసీయూ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి ఐసీయూ ఏర్పాటు జరిగింది. ఈ ఐసీయూలో ఇప్పుడు 15 పడకలతో ఏసీ దీంట్లో భాష్యం రామకృష్ణ గారు, వారి మొదటి భాష్యం మేడమ్మ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చారు. వారికి మా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని మోదీ కలిగించారని మంత్రి పార్థసారథి అన్నారు. విజయవాడలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర యువత కలలను అమరావతి నిజం చేస్తుందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో తప్పకుండా డెవలప్మెంట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నిర్మాణం, ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం,
అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నగరం భవిష్యత్తులో ఐటీలో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని, దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు. కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది మనందరం కూడా చూసాం. ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలో 2026 ప్రచార పత్రిక ఆవిష్కరణ సభ గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ప్రచార పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, గజల్ శ్రీనివాస్, వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ బాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. అనంతరం 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రచార పత్రికలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. తెలుగు భాషను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని, ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. 2026 జనవరిలో గుంటూరులో జరగబోయే 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో జరగనున్నాయని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు రానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈరంటి వరప్రసాద్, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రామచంద్రరాజు, కనపర్తి శ్రీనివాసరావు, మధ్యరాల మేని, చిట్టాపత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవడం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవడం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వడం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి. అది తెలుగులోను, సంస్కృతంలోనూ కనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది. బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మేము పల్లె పల్లెకు, గుండె గుండెకు ఈ తెలుగు మహాసభ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అని వారికి చెప్పడం జరిగింది. వారి కోసం మేము ఎదురు చూసాం. వారు రాగానే, పి రామచంద్రరాజు గారు కలవగానే, మోదీ గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీ కార్యక్రమంలోనే పాల్గొని ఈ కరపత్రాన్ని, ఈ ప్రచార పత్రాన్ని విడుదల చేస్తానన్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి మనందరికీ తెలిసిన విషయమే. అదే వారి వేదిక మీద గుంటూరులో జరగడం మనందరికీ గర్వకారణం. ఇట్లాంటి ప్రోగ్రాం నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, దీనికి మాకు సంబంధించినంత వరకు మేము ఏమి చేయాలన్నా పూర్తి మీ యొక్క సొసైటీకి సహకారం అందిస్తామని చెప్పి, సహాయం అందజేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. కమిషనర్ పులి శ్రీనివాసులు శంకర్ విలాస్ ఆర్ఓబి రోడ్డు విస్తరణ పనులను ఏసీ కాలేజ్ నుండి అరండల్పేట పోలీస్ స్టేషన్ వరకు పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ఓబి నిర్మాణ డిజైన్ను పరిశీలించి ఇప్పటి వరకు జరిగిన విస్తరణ పనులు, మార్కింగ్ అంశాలను పట్టణ ప్రణాళిక R&B అధికారులను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు శంకరవిలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆర్ఓబి ప్రభావిత భవనాల్లో అంగీకారం తెలిపిన వారి భవనాలను తొలగించడం, ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. అంగీకారం తెలిపిన వారి భవనాలకు నష్టపరిహారం అందించడానికి ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. శంకుస్థాపన జరిగే ప్రదేశాన్ని నిర్ణయం జరిగిన అనంతరం శిలాఫలకం ఏర్పాట్లను R&B అధికారుల సమన్వయంతో చేయాలన్నారు. పర్యటనలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, డీసీపీ సూరజ్ కుమార్, R&B డీఈఈ చిన్నయ్య, ఏఈ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన డిఎస్సి అవగాహన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని వెల్లడించారు. అయితే కేవలం 44 రోజులు మాత్రమే గడువు ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. పరీక్ష సమయం 90 రోజులకు పెంచాలని, జిల్లాల వారీగా పరీక్షా విధానం ఉండాలని మంత్రి లోకేష్ను కోరామని అన్నారు. ఎవరూ ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని లక్ష్మణరావు కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, జిల్లా కార్యదర్శి కృష్ణకాంత్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన 45 రోజుల సమయం చాలదు, దీన్ని 90 రోజులు పెంచాలని వారు కోరుతున్నారు. అలానే వయో పరిమితి 44 ఏళ్ళు ఇచ్చారు. 7 ఏళ్ల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు, దీన్ని 47 ఏళ్లకు పెంచాలని చెప్పేసి కోరుతున్నారు. డిగ్రీలో 50 మార్కులు పరిమితి పెట్టారు. 2011-12లో డిగ్రీ చదివిన వాళ్ళకి 50% లేని వాళ్ళు చాలా వేల సంఖ్యలో ఉన్నారు. అది పరిమితి తగ్గించాలని, అలా కొంతమంది అభ్యర్థులు పేపర్ జిల్లాకో ప్రశ్నాపత్రం తెలంగాణలో లాగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలన్నీ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. విద్యామంత్రి లోకేష్ వారు ఈ అంశాల మీద దృష్టి పెట్టి అభ్యర్థుల యొక్క మానసిక ఆందోళన తగ్గడానికి ముఖ్యంగా 90 రోజులకి దీన్ని వారు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ నోటిఫికేషన్లో అనేక లోపాలు కూడా ఉన్నాయి, వాటిని సరిచేయమని చెప్పి ఇప్పటికే అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ముఖ్యంగా టైమింగ్ సంబంధించి కేవలం నోటిఫికేషన్ నాటికి 44 రోజులు మాత్రం వస్తుంది. ఇది ఎటు సరిపోదు కాబట్టి శాస్త్రీయం కూడా అది అన్యాయంగా ఉంది. కనీసం 90 రోజులను గడువు ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఇవ్వాలని, ఇటువంటి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 2014-19 మధ్యలో పూర్తి చేయలేని రాజధాని అమరావతి నిర్మాణాన్ని వచ్చే 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిని నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. అమరావతి పునర్నిర్మాణం పేరుతో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకోవడానికే సభను నిర్వహించినట్లు ఉందని అంబటి అన్నారు. సీఎం చంద్రబాబు విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు. రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందుకు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 12 నుండి 21వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరగనున్నాయి.
యూటీఎఫ్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సన్ ప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. గత 5 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తున్నామని, సివిల్స్పై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని లక్ష్మణరావు తెలిపారు. మే 12 నుండి మే 21 వరకు అనగా 10 రోజుల పాటు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరుగుతాయి. బ్రాడీపేట 2/6లో ఉన్నటువంటి యూటీఎఫ్ కార్యాలయంలో ప్రతిరోజు మే 12 నుండి 21 వరకు 6 నుండి 8 గంటల వరకు ఈ సాయంత్రం సమయంలో ఈ క్లాసులు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఐఏఎస్, ఐపీఎస్ మొదలైన సివిల్ సర్వీస్ పరీక్షల గురించి అవగాహన కలిగించి ఇప్పటి నుంచి వారు ఎటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలో ఈ క్లాసుల్లో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఈ క్లాసులకి హాజరు కావచ్చు. అఖిల భారత యువజన సమైక్య 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జెండాను జంగాల చైతన్య ఆవిష్కరించారు. యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఏఐవైఎఫ్ పోరాటాలు చేసి వాటి పరిష్కారంకు కృషి చేసిందని చైతన్య తెలిపారు. యువతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి విషయంలో కానివ్వండి, ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న వైఖరిలో కానివ్వండి, అన్నిటి మీద పోరాటం చేసి యువకుల మొత్తానికి ఉద్యోగ కల్పనకై అఖిల భారత యువజన సమైక్య పెద్ద ఆందోళనలు చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడంలో కూడా తనదైన పాత్ర పోషించింది. ఇప్పుడు మనకున్న రాష్ట్ర ప్రభుత్వం కన్నా చోటపై ప్రభుత్వం చూస్తూ ఉంటే అధికారంలో రాకముందు మెగా డిఎస్సి ఇస్తారని, నిరుద్యోగ భృతి ఇస్తారని అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలు మొత్తం కూడా అటక మీద ఎక్కించి ఇప్పుడు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. గత 10 రోజులుగా కలెక్టరేట్ ఎదుట క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన క్రైస్తవుల రిలే నిరాహార ప్రార్థనా దీక్షలు ముగిశాయి. పాస్టర్ ప్రవీణ్ హత్య విషయంలో హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయించాలని గత 10 రోజులుగా చేస్తున్న క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ రాజసుందరబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి మా డిమాండ్లకు సానుకూల ఆదేశాలు వచ్చాయని, అందుకే విరమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేము 10 రోజులుగా హైకోర్టు జడ్జి యొక్క పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరపాలని, అలాగనే చర్చీలు, పాస్టర్లు, అలాగనే క్రైస్తవుల యొక్క రక్షణ కోసం ప్రవీణ్ గారి పేరునే ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, గుంటూరు నగరంలో 4 మూలల మరి గ్రేవ్ యార్డ్స్ కోసం స్థలాలు, క్రైస్తవ సమాధుల కోట్ల కోసం స్థలాలు ఏర్పాటు చేయాలని మేము గత నెల 23వ తారీఖు నుంచి ఈ ఎర్రటి అగ్గిలో వేసవికాలంలో కష్టపడి దీక్షలు చేశాము. ప్రభుత్వం నుంచి కూడా మాకు 2 లేఖలు అందినాయి. అలాగనే మరి కలెక్టర్ గారు కూడా మరి స్పందించారు. వారి ప్రతినిధిగా గౌరవ తహసీల్దార్ గారు వెస్ట్ వారు కూడా వచ్చారు. ఇప్పుడు వారు దీక్షలు విరమింపజేయబోతున్నారు. వారు కూడా వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి, అది కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మంచి రిపోర్టు వెళ్ళేటట్టు చేస్తారని చెప్పి హామీ. ఆరగ్రహారంలోని గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు జరిగే ఉత్సవాల్లో విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బుచ్చిరామయ్య శాస్త్రి, ఈవో శివకోటేశ్వరరావు తెలిపారు. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని కోదండరామస్వామి కళ్యాణంలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇవాళ రాత్రికి ధ్వజారోహణ. ఎక్కడెక్కడ చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ ధ్వజపటం దగ్గర ముద్ద తీసుకుంటానికి సంతానవంతులు కావడం కోసం సంతానం కోరేటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు. ఎక్కడెక్కడ చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళందరూ కూడా లబ్ధి పొంది మళ్ళీ మాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అది అంత పవర్ ఉంది ఈ దేవాలయంలో. అందరూ ఇక్కడ శుభం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ గంగా పరవరంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు నుండి 18వ తేదీ వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు పెళ్లి కుమారుడు ఉత్సవము, ఈరోజు సాయంత్రము అందరికీ సంతానం కొరకు
దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ, ఎంతోమంది భక్తులకి ఈరోజు నరనందీశ్వర స్వామివారి ప్రసాదం ఇప్పించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు, తదుపరి 12వ తారీఖు మార్నింగ్ ఉదయం తెల్లారగట్ట 5 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణము, తదుపరి సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమం జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలందు అందరూ భక్తులందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు భాషలోని మాధుర్యం ఇతర భాషల్లో తక్కువ. ఆంధ్ర సారస్వత పరిషత్ 3వ ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ను ఆవిష్కరించిన పెమ్మసాని. ఐకానిక్ భవనాల డిజైన్ ఖరారుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం. నార్మన్ పోస్టర్ బృందంతో మంత్రి నారాయణ సమావేశం. దేశంలో నెంబర్ 1గా ఏపీ ఎదుగుతుందని నమ్మకాన్ని మోదీ కలిగించారు. మంత్రి పార్థసారథి వ్యాఖ్య. జీజీహెచ్ లో వెంటిలేటర్స్, స్టెప్ డౌన్ ఐసీయూని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. జీజీహెచ్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపు. 2014-19 మధ్య రాజధాని అమరావతి నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదు? ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.